కట్టండి మీరేమో గూడ్ పాస్ అని చేయండి ఏదన్నా సబ్జెక్ట్ తెలుసుకుంటున్నాం అది తర్వాత మనకి ఇది వస్తుంది సార్ చెప్పాలి కదా మళ్ళీ మళ్ళీ చేయడం దాన్ని మా బయట ఇంకా బాడీ ఎంటర్టైన్మెంట్ మన లోపల చేస్తాము మీరు ఎస్టిమేట్లోనే గోడ కంప్లీట్ చేయండి ఎక్కువ వస్తుంది ఇబ్బంది లేదు సార్ మన మేజర్ ఇష్యూ ఏంటంటే ఎంపీకి ఆయన కూడా తెలుసు కాబట్టి పంట బీ ఫార్మా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ లైన్ చూసారు అంతే కదా అవును సార్ ఈ లైన్ చెప్తానా అది చేస్తున్నాము ఏదైతే ఇది ఏలూరు నుంచి వంగాయగూడెం వెళ్ళే రోడ్డు దగ్గర బ్రిడ్జి నిర్మాణం ఆ రోజున ఏదైతే పాత బ్రిడ్జి అయిపోయిందో శిథిలావస్థకు వచ్చిందో దీనికి కొత్త బ్రిడ్జి కావాలన్న ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని శాంక్షన్లోకి తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే త్వరితగతిన వీళ్ళందరూ కూడా ఏదైతే కింద పిల్లర్స్ కానీ అదేవిధంగా రివిట్మెంట్ వాల్ కానీ ఇవన్నీ కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు కాలువ కట్టేసిన తర్వాత ఏదైతే స్లాబ్ కానీ ఇంతకుముందే అప్రోచ్ రోడ్లు కానీ వేయడం జరిగింది. స్లాబ్ కూడా ఇప్పుడు ఏదైతే మళ్ళీ కాలువ వచ్చేలోపు వేయాలి కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే రోడ్డు వైడెన్ చేయవలసిన పరిస్థితి కొంత ఉంది, అలాగే కూడా ఎలక్ట్రికల్ పోల్స్ కూడా కొంచెం మార్చవలసిన పరిస్థితి ఉందనే ఉద్దేశంతో మరి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అధికారులను కానీ అలాగే ఆర్ఎండ్బి అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడ పిలిపించడం జరిగింది. ఎందుకంటే లోగడ ఇక్కడ ఉన్నప్పుడు ఏదైతే ఒక రేవు ఉండేది ఆ రేవు కూడా తీసేయడం జరిగింది. మరి తీసేసినప్పుడు వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది, ఆ రేవు కూడా కట్టించేస్తామని చెప్పి ఇక్కడ కాలనీ వాసులకి డెఫినెట్గా ఆ రేవు కూడా ఎక్కడ కట్టాలనేది ఇప్పుడు చూపించడం జరిగింది. ఆ రేవుతో పాటు ఇప్పుడు ఏదైతే ఇక్కడ మున్సిపాలిటీ పైప్ లైన్లు ఇక్కడ 2 మీటర్లు ఇవ్వాలి అనుకుంటే రోడ్డుకి అవి లోపటి నుంచి వెళ్ళి అని అంటున్నారు. అవి ఎక్కడి నుంచి వెళ్ళి అనేది చూసి అధికారులని అక్కడి వరకు ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి ఆర్ఎండ్బి అధికారులని మున్సిపల్ అధికారులను కూడా సమన్వయించడం జరిగింది. అలాగే ఏదైతే ఇక్కడ వైర్లు ఏదైతే జీఎన్టీ రోడ్డు మీద నుంచి కాలువ మీదగా వెళ్ళినాయో అవి హైడ్ చేయాలని చెప్పి చేయడం జరిగింది. దానిలో భాగంగానే డిఈ గారిని అలాగే అంబేద్కర్ గారిని కూడా పిలిపించడం జరిగింది. దాన్ని డెఫినెట్గా ఒక వారం రోజుల్లోపు ఆ వైర్లు కరెంటు వైర్లకు సంబంధించి ఆ హైట్ కూడా చేస్తామని చెప్పారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలాఖరికల్లా ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే మరి ఇవాళంతా కూడా అన్ని డిపార్ట్మెంట్లతో కూడా ఇక్కడ సర్వే నిర్వహించడం జరిగింది. త్వరితగతిన ఇది అయ్యేటట్టుగా వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని మార్చి నెలాఖరికల్లా ఈ బ్రిడ్జి కంప్లీట్ చేసి తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేయడం. అలాగే ఏదైతే ప్రతి విషయంలో కూడా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, ఎక్కడ ఏ విషయంలో ఉన్నా సరే అందరినీ కూడా సమన్వయం ఏదైతే చేయమన్నారో అధికారులందరినీ కూడా ఇది ఎందుకంటే కాలువ కట్టేసే ముందు ఎందుకంటే కాలువలో నీళ్లు ఉంటే స్లాబ్ వేయడానికి కుదిరే పరిస్థితి కాదు, కింద ఫౌండేషన్ పెట్టాలి అని అంటే
అవన్నీ కూడా ఈ కాలువ కట్టేశారు కాబట్టి కాలువ వదిలేలోపు ఆ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా సమన్వయం చేయడం. మేమందరం కూడా కూటమి నాయకులందరం కూడా వాళ్ళు విజిట్ చేసి ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఏ అసౌకర్యం లేకోకుండా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేసి త్వరితగతిని ప్రజలకు అందించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.